మనం ప్రీవియస్ సెషన్లో మ్యాటర్ అనే ఒక పదార్థం ఎలా తయారైంది అన్న విషయం గురించి మనం డిస్కస్ చేసాం. సో అలా డిస్కస్ చేయడంలో మనం ఏమని కనుక్కున్నామంటే ఈ మ్యాటర్ అనే పదార్థం పార్టికల్స్ ద్వారా తయారైంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ పార్టికల్స్ ఏదైతే మ్యాటర్ని తయారు చేస్తుందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. దట్ మీన్స్ in this session we will learn about the characteristics of those particles that are making a substance that we are calling it as matter అన్నమాట. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని తెలుసుకుందాం. సో బిఫోర్ వీ గో ఫార్వర్డ్ ఫస్ట్ థింగ్ మనం క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం, ఓకేనా. మీరు మీ ఫస్ట్ ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ఒక స్టోర్కి వెళ్తున్నారు. సో ఫస్ట్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? మీకు ఒక మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ కొనుక్కోవాలి అని ఒక తాపత్రయం ఉంటుంది. సో మీరేం చేస్తారు? ఆ షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళి ఆ సేల్స్ పర్సన్తో మాట్లాడతారు. నాకు ఈ ఫీచర్స్ ఉండాలి, ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, మంచి స్టోరేజ్ ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, అట్లాంటి మంచి ల్యాప్టాప్ ఒకటి సజెస్ట్ చేయండి అని ఆ సేల్స్ పర్సన్ అడుగుతారు, మాట్లాడతారు, మీకు నచ్చిన ల్యాప్టాప్ కొనుక్కుంటారు. సో ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ద ల్యాప్టాప్ అంటే నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ల్యాప్టాప్, అవునా కదా? ఎస్, ద ఫీచర్స్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఆర్ నథింగ్ బట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ల్యాప్టాప్. అలానే ఇక్కడ కూడా మ్యాటర్ని ఎలా తయారు చేశారు? పార్టికల్స్ ద్వారా తయారైంది. ఈ పార్టికల్స్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని మనం ఏమంటున్నామంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ పార్టికల్స్ అని అంటున్నాం అనమాట. సో అసలు వాటి ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని మనము ఒక 9 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా we will try to learn the features of these particles by అండర్స్టాండింగ్ 9 ఎక్స్పెరిమెంట్స్. ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఒక వాటర్ బీకర్ తీసుకొని, ఓకే, ఈ బీకర్లోకి మనము షుగర్ ఆర్ లేదా పొటాషియం పర్మాంగనేట్ యాడ్ చేస్తున్నాం. సో ఈ బీకర్లో ఆల్రెడీ వాటర్ ఉంది. సో మనం ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు మనం కొన్ని కన్క్లూషన్స్లోకి వచ్చాం. ఏం కన్క్లూషన్కి వచ్చామంటే ఈ వాటర్ లోపల స్పేసెస్ ఉన్నాయి. ఆ స్పేసెస్లోకి ఈ పార్టికల్స్ ఆఫ్ ద షుగర్ వెళ్ళి ఆ స్పేసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఏం జరుగుతుందంటే వాటర్ లెవెల్ కూడా రైజ్ అవ్వట్లేదు అన్న విషయం మనం తెలుసుకున్నాం. అలానే మనం ఈ పొటాషియం పర్మాంగనేట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏం తెలుసుకున్నాం? ఈ పొటాషియం పర్మాంగనేట్ మనం ఎక్కువ కూడా తీసుకోలేదు, జస్ట్ 3 క్రిస్టల్స్ తీసుకున్నాం. దాన్ని వాటర్లో వేసినప్పుడు దాని కలర్ మొత్తానికి వచ్చేసింది, మొత్తం వాటర్ పింక్ అయిపోయింది. సో అలా అయిపోయింది అంటే మనం ఎందుకు అలా అయింది అని అర్థం చేసుకోవడంలో ఈ పార్టికల్స్, పొటాషియం పర్మాంగనేట్ యొక్క పార్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో మిక్స్ అయిపోయాయి. అంటే అన్ని చోట్లకి అవి డిస్ప్లేస్ అయిపోయాయి. అందువల్ల దాని కలర్ కూడా వాటర్కి వచ్చేసింది. అండ్ వీ ఆల్సో సీన్ ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ డైల్యూషన్స్ ఆ స్టిల్ ఆ వాటర్కి ఆ పేల్ పింక్ కలర్ అలానే ఉంది. అంటే అక్కడ మనం ఎంత టైనీ పార్టికల్స్ అనే విషయం గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఎట్లయితే షుగర్ ఆ స్పేసెస్, ఒక పార్టికల్, వాటర్ పార్టికల్కి మధ్య స్పేసెస్లోకి ఎట్లయితే షుగర్ వెళ్ళిందో అలానే పొటాషియం పర్మాంగనేట్ కూడా వెళ్ళింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం కన్క్లూడ్ చేయగలిగింది ఏంటంటే మ్యాటర్ పార్టికల్స్ ద్వారా తయారైంది అండ్ ఈ పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఉంది. ఏముందండి? స్పేస్ అనేది ఉంది. పార్టికల్కి మధ్య స్పేస్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ characteristic or the first feature of the particles that are present in matter. So in understanding the further characteristics we will try to understand few more experiments. So ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సో సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మేబీ అరోమా ఆయిల్ కావచ్చు, అలా మీరు పెట్టిన తర్వాత ఫస్ట్ మీకు జస్ట్ ఆయిల్ బాటిల్లో ఉన్నప్పుడు మీరు దాన్ని స్మెల్ చేయడానికి ట్రై చేసినప్పుడు
మీకు ఆ స్మెల్ వస్తుంది, కానీ దూరం నుంచి ఆ స్మెల్ మీరు ఫీల్ అవ్వలేరు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ దట్ ఇన్సెన్స్ స్టిక్స్ అంటాం వాటిని, విచ్ ఎవర్ ఆన్ లైటింగ్ గివ్స్ అవే సమ్ గుడ్ స్మెల్ అనమాట. సో దీన్ని ఎప్పుడైతే నేను లైట్ చేస్తానో ఐ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్మెల్. ఎప్పుడైతే లైట్ చేయకుండా అలానే ఉంచుతానో ఐ విల్ నాట్ ఫీల్ దట్ స్మెల్. సో ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాపర్టీని అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే డిఫ్యూజన్ అనే ఒక ఫినామినాని అర్థం చేసుకోవాలి. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని మనము ఇక్కడి నుంచి అర్థం చేసుకుందాం. సో డిఫ్యూజన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం పొటాషియం పర్మాంగనేట్లో చూసినప్పుడు ఈ క్రిస్టల్స్ అనేది 3 సపరేట్గా ఉన్నాయి. కానీ ఒక్క నిమిషంలో ఏం జరిగింది, ఇవన్నీ ఎక్కడైతే ఈ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ లేవో ఆ వాటర్ లోపల అక్కడికి మొత్తం అన్నీ స్ప్రెడ్ అయిపోయాయి. అవునా కాదా? అలా జరిగిందా లేదా అక్కడ? సో అట్లా ఆ ప్రాసెస్ని, ఆ మిక్సింగ్ ఆఫ్ దోస్ పార్టికల్స్ ఇన్ టు ద మీడియం ఈజ్ నథింగ్ బట్ డిఫ్యూజన్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే దీంట్లో తక్కువ డిఫ్యూజన్ జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ డిఫ్యూజన్ జరుగుతుంది. ఎక్కువ డిఫ్యూజన్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇన్సెన్స్ స్టిక్స్ అనేది ఎలా తయారవుతాయంటే దాంట్లో ఒక వాలటైల్ పర్ఫ్యూమ్ ఉంటుంది. ఈ వాలటైల్ పర్ఫ్యూమ్కి కొంత వేడి తగలగానే అదేం జరుగుతుందంటే అది వేపరైజ్ అయిపోతుంది. సో ఈ వేపరైజ్ అయిన వాలటైల్ పర్ఫ్యూమ్ ఏం జరుగుతుందంటే గాలిలోకి వెళ్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ అది వేపరైజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గెట్టింగ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ దెన్ ఇట్ ఈస్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఇన్సెన్స్ స్టిక్. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే దీనికి తగిన ఎనర్జీ దొరకట్లేదు. ఈ ఇన్సెన్స్ స్టిక్ నుంచి ఎస్కేప్ అవడానికి తగిన ఎనర్జీ అనేది దానికి దొరకలేదు. సో వెన్ అయితే వి బర్న్ దిస్, ఆ ఎనర్జీ దానికి దొరికింది. అందువల్ల ఏం జరిగింది, అది మొత్తం కూడా వేపర్ స్టేట్లోకి వెళ్ళింది. సో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగింది. సో ఈ డిఫ్యూజన్ అనేది 2 పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది. ఒక పారామీటర్ ఏంటంటే ఏదైతే పార్టికల్స్ డిఫ్యూజ్ అవుతున్నాయో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ, అండ్ రెండో విషయం ఏంటంటే దాని యొక్క మీడియం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన మీడియం ఏంటి, ఎయిర్, కరెక్ట్. సో ఈ ఎయిర్లోకి ఈ పార్టికల్స్ అనేది డిఫ్యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దే విల్ హ్యావ్ ద మోర్ ఎనర్జీ టు మూవ్ అనమాట. సో దట్ బికాస్ ఆఫ్ దట్ దే విల్ యాక్చువల్లీ మూవ్ ఆల్ అరౌండ్ ద రూమ్. బట్ ఇక్కడ చూసినట్టయితే ఈ పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ అనేది లేదు, చాలా తక్కువ ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ దే కెనాట్ యాక్చువల్లీ మూవ్ ఇన్ దట్ రూమ్. బికాస్ ఆఫ్ దట్ one reason, when you light this you will see a very good smell all over the room. You will not see, you will feel or you will sense the smell which is really very pleasant, or what other type of oil that you get, based on that you will see that kind of smell anamata. Do you understand this? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చెప్పాను, దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది అని చెప్పాం. ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అది ఏంటంటే టెంపరేచర్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ వాలటైల్ పర్ఫ్యూమ్ యొక్క టెంపరేచర్ని పెంచానో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగింది. అర్థమైందా? సో అందువల్లనే ఈ పార్టికల్స్ యొక్క డిఫ్యూజన్ కూడా ఎక్కువైందన్నమాట. అండర్స్టూడ్? అండ్ let's take a second experiment. So sorry, ఈ experiment తర్వాత some third experiment. So ఈ experiment లో this is one practical experiment that you have actually experienced. మనం ఎప్పుడైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు, okay, how many of you like biryani? So I love biryani, okay, I'll be honest with you. So ఎప్పుడైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఓకే పక్కన ఓకే మేబీ సమ్ వన్ ఆర్ యాక్చువల్లీ ఆర్డరింగ్ సర్ ఫుడ్ అండ్ దేర్ ఫుడ్ got early before my food. So then అక్కడి నుంచి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్మెల్ మనకు చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే మన వాటర్ లిటరలీ ఇట్ విల్ స్టార్ట్ టు వాటర్. ఓకే, యూ విల్ ఫీల్ దాట్ ఎంత బాగుందిరా ఈ స్మెల్ అన్న ఫీలింగ్ వస్తుంది.
సో ఆ ఫీలింగ్ మనకి ఎందుకు వస్తుంది? బిర్యానీ అక్కడెక్కడో సర్వ్ చేస్తుంటే మనం ఇక్కడెక్కడో కూర్చున్నప్పుడు ఆ స్మెల్ మనకి ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సేమ్ ప్రాసెస్ దట్ ఈస్ డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్ అనేది మనం ఏం చెప్పాను, ఏ పార్టికల్స్ అనేది డిఫ్యూజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా బిర్యానీకి ఒక అరోమా అనేది ఉంటుంది కదా, ఆ అరోమా పార్టికల్స్ అనేది ఆ వేడి బిర్యానీ ఆలో ఉన్న అరోమా పార్టికల్స్ దే ఆర్ డిఫ్యూజింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద హోల్ రూమ్ విత్ ద స్మెల్ ఆఫ్ బిర్యానీ అనమాట. మీకు అర్థమైందా? సో హియర్ వి అండర్స్టూడ్ ఒక రెస్టారెంట్ ఫుడ్ హాట్గా ఉండేటప్పుడు ఎందుకు మనకు అంత స్మెల్ని వెరజల్లుతుంది, ఎందుకు అంత ఆ రెస్టారెంట్ మొత్తానికి బిర్యానీ స్మెల్ ఎలా వచ్చింది అన్న విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఎందువల్ల వచ్చింది? సేమ్ డిఫ్యూజన్ అన్న ఒక్క కారణంగా అది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఏ ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్, నేను ఒక 2 బీగర్స్ తీసుకుంటాను. సో ఈ బీకర్స్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని రెండింటిని వాటర్తో ఫిల్ చేస్తున్నాను. తరువాత ఒక బీకర్ సైడ్స్ నుంచి ఐఎమ్ పుట్టింగ్ సమ్ ఇంక్ అనమాట, అండ్ ఇంకొక కార్నర్స్ నుంచి నేను ఏం వేస్తున్నానంటే ఐఎమ్ పుట్టింగ్ సమ్ హనీ. సో వేసినప్పుడు ఏం జరుగుతుందండి? సో ఇవి స్లోగా గ్రావిటీ వల్ల కిందకి మూవ్ అవుతాయి. సో ఇలా కిందకు మూవ్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ టు ఇంటరాక్ట్ విత్ దిస్ వాటర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ బీకర్. ఆ ఇంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంకులో ఉన్న పార్టికల్స్ విల్ స్టార్ట్ టు డిఫ్యూజ్ ఆర్ విల్ స్టార్ట్ టు ఆక్యుపై ద స్పేసెస్ ఇన్సైడ్ ద వాటర్. Just like your food, not only your food, your incense stick, the volatile perfume that is present in your incense stick started moving into the places where there is no such kind of particles present. సో అక్కడికి అది ఎలా అయితే మూవ్ అయిందో అలానే ఇక్కడ ఇంక్ లేని చోటికి ఈ ఇంక్ పార్టికల్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట. అలా స్లోగా ఈ వాటర్ మొత్తానికి ఇంక్ కలర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్ కలర్ రెడ్ అనుకుందాం. సో వాటర్ మొత్తం రెడ్ కలర్లోకి మారుతుంది. సో అలానే హనీ కూడా స్లోగా వచ్చి స్లోగా డిజాల్వ్ అవుతుంది. ఆ హనీ పార్టికల్స్ ఒకటి తర్వాత ఒకటి మొత్తం వాటర్లోకి డిఫ్యూజ్ అయిపోతాయి, వాటర్లోకి వెళ్ళిపోతాయి. సో కానీ మనం గమనించినట్లయితే ఇంక్ మాత్రం చాలా త్వరగా డిఫ్యూజ్ అయిపోతుంది, కానీ హనీ మాత్రం కొంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు రెండు ఒకటేసారి జరగట్లేదు? ఎందుకు ఇది ఫస్ట్ డిఫ్యూజ్ అవుతుంది, తర్వాత ఇది డిఫ్యూజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే ద సేమ్ రీజన్, డిఫ్యూజన్. సో ఐ కెన్ సే దట్ ఇంక్ ఈస్ డిఫ్యూజింగ్ ఫాస్ట్ వెరాస్ హనీ ఈస్ డిఫ్యూజింగ్ స్లో అన్నమాట. సో ఎందుకు ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం 2 రీజన్స్ తీసుకోవాలి. ఒకటి ఎయిదర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ అన్నా ఉండాలి, రెండోది మీడియం అయినా ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీడియం రెండిట్లో వాటర్ ఉంది. సో ఇట్ హ్యాస్ ఏ కామన్ మీడియం. సో నెక్స్ట్ థింగ్ దట్ యూ కుడ్ యూజ్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ వాటర్లో ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే దెర్ కెన్ బి 2 రీజన్స్. ఒకటేంటంటే ఆల్రెడీ ఇంకులో ఉన్న పార్టికల్కి మధ్య తక్కువ అట్రాక్షన్ అనేది ఉండాలి. అంటే ఒక పార్టికల్కి మధ్య చాలా లైట్గా, చాలా తక్కువగా దీనికి మధ్య అట్రాక్షన్ ఉండాలి. కానీ మనం హనీ చూసినట్లయితే అది చాలా థిక్గా ఉంటుంది. దాన్ని చూస్తే మనకు అనిపిస్తుంది ఈ పార్టికల్స్ చాలా ఒకదానికొకటి చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయి ఉన్నాయి, అందుకనే అది చాలా విస్కస్గా ఉంటుంది అన్నమాట హనీ. సో అందువల్ల వీటి యొక్క డిఫ్యూజన్ అనేది చాలా కష్టమవుతుంది దేంట్లో, వాటర్లో. బట్ ఇంక్ అనేది ఇక్కడ దాని యొక్క పార్టికల్కి మధ్య అట్రాక్షన్ అనేది తక్కువ, అందువల్ల దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. దేనివల్ల? బికాస్ ఆఫ్ లెస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఇంక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హనీ. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఈ మీడియంకి మరి ఈ డిఫ్యూజ్ అయ్యే సబ్స్టెన్స్కి మధ్య కానీ ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటే అప్పుడు కూడా డిఫ్యూజన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఒకవేళ ఈ మీడియం వాటర్ హ్యాస్ ద కెపాసిటీ టు పుల్ మోర్ ఇంక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హనీ అన్నప్పుడు కూడా ఎక్కువ డిఫ్యూజన్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట.
అర్థమైందా? సో ఈ కేసులో ఎందుకు డిఫ్యూజన్ అలా, ఇంక్ కేసులో ఎందుకు ఎక్కువ డిఫ్యూజన్ ఉంటుంది అంటే ఈ ఇంక్ హ్యాస్ లెస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఇంక్. బికాస్ ఆఫ్ దట్ ద కైనెటిక్ ఎనర్జీ, ఈ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల దే విల్ యాక్చువల్లీ స్టార్ట్ టు డిసిపేట్ ఆర్ దే విల్ స్టార్ట్ టు డిఫ్యూజ్ ఇన్ టు వాటర్ అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ కూడా we try to understand this phenomena through diffusion, and we will try to understand a fifth experiment. Okay, దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే we are taking two beakers, one is filled with hot water and the third beaker is filled with, and the one more beaker is filled with cold water. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటిల్లోకి we are adding copper sulphate. What is this? కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్ సాల్ట్ అనమాట. సో ఎప్పుడైతే మనం వాటర్లోకి వేస్తామో, ఎలా అయితే పొటాషియం పర్మాంగనేట్ పింక్ కలర్లోకి మారుతుందో ఇది కూడా వాటర్ కూడా బ్లూ కలర్లోకి మారుతుంది అనమాట. సో ఈ బ్లూ కలర్లోకి మారేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏది ఫస్ట్ మారుతుంది, ఏది ఎక్కువగా బ్లూ కలర్లోకి ఇమీడియట్గా మారిపోతుంది, ఏది స్లోగా మారుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాపర్ సల్ఫేట్ దీనికి బ్లూ కలర్ ఎందుకు వస్తుంది, ఈ పార్టికల్స్ అనేది వీటిలోకి డిఫ్యూజ్ అవుతున్నాయి. సో నేనేం చెప్తానంటే హాట్ వాటర్కి ఎక్కువ బ్లూ కలర్ ఫస్ట్ వస్తుంది, ఎక్కువ కాపర్ సల్ఫేట్ ఫస్ట్ దీంట్లో డిజాల్వ్ అవుతుంది, తర్వాతే కోల్డ్లో డిజాల్వ్ అవుతుంది అని నేను అంటున్నా. సో హౌ కెన్ ఐ యాక్చువల్లీ సపోర్ట్ మై ఆన్సర్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డిఫ్యూజన్ ఆఫ్ దిస్ పార్టికల్స్ ఇన్ టు వాటర్ డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్, వన్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, అదర్ ఈస్ ద మీడియం. సో ఇక్కడ వీఆర్ టేకింగ్ సేమ్ పార్టికల్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. సో దట్ సేస్ దట్ there is nothing to worry about the kinetic energy. But if you look at the medium, we are taking a hot medium whereas we are taking a కోల్డ్ మీడియం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మీడియం హాట్గా ఉంది అంటే ఈ మీడియం కూడా పార్టికల్స్ ద్వారానే తయారై ఉంటుంది. సో పార్టికల్స్ యొక్క ఎబిలిటీ టు అండర్గో డిఫ్యూజన్ కూడా ఇంక్రీజ్ అవుతుందా టెంపరేచర్ పెంచినప్పుడు. సో అందువల్ల ఇక్కడ మనం చేయగలిగే కన్క్లూషన్ ఏంటంటే ఎప్పుడైతే మనం టెంపరేచర్ పెంచుతామో దాంట్లో ఉండే పార్టికల్స్ యొక్క డిఫ్యూజన్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. సో డిఫ్యూజన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్సైడ్ ఏ మీడియం ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. బికాస్ ఆఫ్ దట్ దిస్ undergoes first solubility compared to the cold copper sulfate solution అన్నమాట. అండ్ టు జనరలైజ్ దిస్ మనం ఏం చెప్పచ్చు అంటే గ్యాసెస్లో డిఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు లిక్విడ్స్, అండ్ లిక్విడ్స్ కంటే కూడా సాలిడ్స్లో చాలా తక్కువ డిఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, యు అండర్స్టాండ్ దిస్. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ 2, 3, 4 and 5 బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు అంటే ఈ మ్యాటర్ అనేది మేడప్ ఆఫ్ పార్టికల్స్ అని కన్క్లూడ్ చేసాము, దెర్ ఈస్ సమ్ స్పేస్ అని కూడా ఇక్కడ కన్క్లూడ్ చేసాము. ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే మనము ఈ 4 ఎక్స్పెరిమెంట్లలో ఎక్కడ కూడా మనము ఈ పార్టికల్స్ని ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు. వీ జస్ట్ లెఫ్ట్ ఇట్ యాజ్ సచ్, వీ లిట్ దిస్ అండ్ వీ లెఫ్ట్ ఇట్ యాజ్ సచ్. ఇక్కడ కూడా మనం బిర్యానీ తీసుకొచ్చి అక్కడ పెట్టాము, అంతేగాని మనమేం మొత్తం అంతా స్ప్రెడ్ అవుట్ చేయలేదు కదా. సో ఇక్కడ కూడా మనం జస్ట్ ఇంక్ యాడ్ చేసాం, హనీ యాడ్ చేసాం, వీ వేర్ అబ్జర్వింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాం, జస్ట్ కాపర్ సల్ఫేట్ యాడ్ చేసాం, వీ వేర్ అబ్జర్వింగ్. ఇవన్నీ కూడా ఫ్రీగానే వాటి అంతకు అవే ఆ ప్రాసెస్ జరిగిపోయినాయి, అవునా కదా. సో ఇది మనకి ఏం చెప్తుందంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ are continuously moving అన్నమాట. These are the 2 conclusions that we did. What is the first conclusion? The particles of matter has space between them and the particles of matter are continuously moving. In explaining this 2 characteristics of the particles of matter, we have analyzed 5 experiments out of 9.
Okay, and the remaining 4 we will discuss in the next session, and we will also try to understand the other characteristics of matter that could actually be analyzed from those 4 experiments. Okay, thank you so much, and I'll see you in the next session.